రెండవది టాక్సిక్ రిలేషన్షిప్స్. చూడండి, కొన్ని విషపూరితమైన బంధాలు దేవుడు వద్దంటాడు. వద్దంటే కూడా నువ్వు వినవు. కొన్నిసార్లు లేదండి నేను ఎలా రోజు మార్చుకుంటానండి, నాకు దేవుడు అటువంటి గొప్ప కృప ఇచ్చాడండి, ఓపిక ఇచ్చాడండి, నేను ఎలాగైనా సరే నేను దాన్ని మార్చుకొని ఆరోగ్యవంతంగా నేను ఆ బంధాన్ని మలుచుకుంటానండి అని కొంతమంది ఓవరాక్షన్ చేస్తుంటారు. ప్రభు చాలా స్పష్టంగా అన్నాడు, అపవాదికి బెలియాలకి పరిశుద్ధాత్మకి ఏమి పొద్దు అన్నాడు, విశ్వాసికి అవిశ్వాసికి ఏమి పోలిక పొందు అన్నాడు. ఇంత స్పష్టంగా చెప్పి సమకాడి ఉండాలని చెప్పి అన్నీ చెప్పిన తర్వాత కూడా లేదంటే నాకు దేవుడు ఎక్స్ట్రా గ్రేస్ ఇచ్చాడండి, నాకు మలుచుకునే కృప ఉందని కొన్నిసార్లు మనం ఓవరాక్షన్ కొడుతుంటాం. చూడండి, ఒక విషపూరితమైన మొక్క ఉందనుకోండి, ఆ మొక్కకి నువ్వు నీళ్ళు పోసావు, ఏమవుతుంది? అమృతం అవుతుందా? పాయిజనస్ ప్లాంట్ ఉందండి, నువ్వు నీళ్ళు పోసావు, ఏమవుతుంది? పాయిజన్ పోయేసి అమృతం అవుతుందా? ఏమవుతుంది? ఇంకా త్వరగా పెరిగి నిన్నే కాటేస్తుంది. ఏసోరు అవునా కదండి? దేవుడు కొన్ని కట్ అంటే ఏం చేయాలి? కత్తెర పెట్టాలి. మనమేమో రెండింటి మధ్యలో ఫెవికాల్ పెడతాం. వద్దు వద్దు అన్నాడు దేవుడు, లేదు ముద్దు ముద్దు అంటాం. అప్పుడు దేవుడు గుద్దు అంటాడు. ఎందుకంటే ఇలా జరిగింది నా జీవితం, తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? ఏడ్చుకుంటూ వస్తాం.